పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి. గత 40 రోజులుగా నేను చిన్న అనారోగ్య సమస్యల వలన వీడియోస్ చేయలేకపోయినాను. మనం రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు పర్టికులర్గా మీకు ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు బాగుంటాయి, ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు జాగ్రత్తగా ఉండండి నేను చెప్తూ ఉంటాను. అవి మీతో పాటు నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్ అయినప్పటికీ నేను కూడా ఒక మానవ మాత్రుడిని. కాబట్టి ఆ చిన్న ఆచరించకపోవటం వలన జరిగినటువంటి దుస్సంఘటన కారణం చేత సుమారుగా 40 రోజుల పాటు నేను మీ అందరికీ దూరం అయినాను. ఈ 40 రోజులలో కొన్ని వందల వేల మంది ప్రేక్షక మహాశయులు, అంటే నాకు దాదాపుగా 80 దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. ఒక్కసారి నారాయణ శాస్త్రి దగ్గరకు అప్రోచ్ అయితే జీవితంలో ఇంక మరలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఈ కొన్ని 80 దేశాల్లో ఉన్నటువంటి క్లయింట్స్ అందరూ వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ, అంటే కాల్స్ చేయడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, పరామర్శించడం కానీ, మీరు చూపించినటువంటి చొరవకి, మీరు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధకి నాకు చాలా బలం పెరిగింది, కొండంత బలం పెరిగింది అని చెప్పాలి. మీరు చూపించినటువంటి చొరవతోటి నేను భగవంతుడి అనుగ్రహంతో త్వరగా సాధారణ మనిషి అయినాను, మరలా వీడియోలు చేయగలుగుతున్నాను. మీరు చూపించినటువంటి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు నాకు కొండంత బలాన్ని ఇచ్చాయి. మరలా అటువంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు రాశి ఫలితాలు ప్రారంభిస్తున్నాను. ప్రస్తుతం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ 10 రోజులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక మనం పరిశీలించినట్లయితే, కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితులే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే, రాస్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో సంచరించడం యోగకారకమే, కానీ వక్రంలో సంచరిస్తున్నాడు, అంటే తిరిగి మరలా మీ వైపుకే ప్రయాణిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో చేసేటటువంటి పనులలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా ధనాధిపతి, ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. ఈ ధన స్థానాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించడం చాలా యోగకారకం. కానీ సహజంగా 6వ స్థానం పాపస్థానం కాబట్టి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు, అంటే ప్లానింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ పనైనా సరే ప్రణాళికాబద్ధంగా చేయటం, ఖర్చులు చేసేటప్పుడైనా అలానే చేయాలి, పొదుపు చేసేటప్పుడు కూడా అలా చేయటం వలన తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉండవు. కానీ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎవరికైతే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతూ, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో, లేదా డైలీ షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉంటారో, అటువంటి వారు డిసెంబర్ 5వ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏంటంటే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు చాప కింద నీరులాగా కొంచెం విస్తరిల్లే అవకాశం ఉంటుంది. కానీ వ్యాపారపరమైనటువంటి లాభాలు బ్రహ్మాండంగా పొందుతూ ఉంటారు అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానంగా కుంభరాశి వారికి 10వ స్థానంలో బుధ కుజ గ్రహాల యొక్క ప్రభావం ఏర్పడింది. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా ఉద్యోగపరంగా ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవించి ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయగలుగుతారు. కానీ 8వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి కన్ఫ్యూజన్స్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువైపుని వెళ్ళాలి అనేటటువంటి సందిగ్ధంలో బాగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో మీకు బాగా వెల్ విషర్స్ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. అయితే 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. భార్య తరపు బంధువుల నుంచి కానీ, భర్త తరపు బంధువుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు
అనేటటువంటివి మీరు పొందుతూ ఉంటారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే బిగినింగ్లో చెప్పాను కదా, డే వైజ్గా ఖచ్చితంగా పాటించండి అని. ఆ డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం పని ఒత్తిడి యొక్క తీవ్రతను బాగా పెంచుతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. పోటీ కాంపిటేటివ్ అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పోటీతత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ పోటీలో కూడా మీరే ఖచ్చితంగా 100% గెలిచే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా రుణాలు చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, కానీ ధైర్యంగా నిలబడేటటువంటి ధైర్యం మిమ్మల్ని బాగా నిలబెడుతుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా అలసట అనేది కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏదైనా మెడిటేషన్ లాంటిది చేయటం చాలా మంచిది. కుటుంబ పరంగా తీసుకుంటే చిన్న చిన్న వివాదాలు అనేవి ఇక్కడ సహజంగా కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఉద్యోగపరంగా కనుక అంటే ఇది జీవిత భాగస్వామితో బ్రహ్మాండమైనటువంటి మంచి రిలేషన్స్ అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. సహచరులతో మీ యొక్క అనుబంధం బాగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలలో లాభాలు లేదా కొత్త అగ్రిమెంట్స్తో గొప్ప విజయావకాశాలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అయితే ఉండవు. ఇక 15వ తేదీ ఉదయం 4 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఇప్పటిదాకా మీరు రహస్యంగా ఉంచినటువంటి అంశాలు మొత్తము కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే కొత్త ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రణాళికల్లో కూడా మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. రుణాలు చేయకుండా ఉండటం, ప్రయాణాల పరంగా చాలా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఊహించినటువంటి ప్రమాదాలు కానీ ఊహించిన సమస్యలు కానీ ఇక్కడ ఈ రాశి వారిని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి పర్టికులర్ డేట్స్లో. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధర్మపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ యోగం కలుగుతుంది. గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. మీ పై ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశీ సంబంధాలు అనేటటువంటివి లాభదాయకంగా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే లాభాలు కానీ బోనస్లు కానీ ఇట్లాంటివి రావాల్సినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా పొందగలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం చాలా బలంగా ఉంటుంది అని చెప్పాలి. అయినప్పటికీ గురు స్తోత్ర పారాయణ చేయటం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు. నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అక్కడ మీకు 10వ స్థానంలో అంటే కుంభరాశి వారికి 10వ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు 4 గ్రహాలు చాతుర్గ్రహ కూటమితో ఏర్పడినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అని చెప్పాలి. ఇప్పటిదాకా సందిగ్ధంలో లేదా సంశయంగా మిమ్మల్ని బాధించినటువంటి సమస్యలన్నీ కూడా వాటంతరవే తొలగిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఈ 10 రోజులు కుంభరాశి వారి యొక్క గ్రహస్థితుల ప్రకారం కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, శ్రమతో కూడినటువంటి విజయాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారిని చక్కగా ఆనందాన్ని గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.